హైడ్రా పేరుతో తెలంగాణ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతుందని ఆరోపించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పార్టీ వేల కోట్లు దండుకున్నట్లే ఇప్పుడు హైడ్రా పేరుతో కాంగ్రెస్ కూడా వేల కోట్ల ఆదాయం సంపాదించుకుంటుందని తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ ఎప్పుడు పేదల పక్షానే ఉంటుందని, వారి కోసం ఒంటరిగానే పోరాటం చేస్తుందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో పేదల పక్షాన నిలబడి పోరాడతామని బండి సంజయ్ స్పష్టం చేశారు.